వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం ఇన్నోవేటివ్గా ఉండబోతుంది. ఇన్నోవేటివ్గా ఇన్ ద సెన్స్ ఇదేమి నేను కనిపెట్టలేదు. కూర్చోమ్మా, ఇప్పుడే వచ్చావు. ఏం చేసావు స్కూల్లో? ఎలా రాసావు? ఏం చదివించారు ఇవాళ? సరే, బాక్స్ ఎందుకు మర్చిపోయి వెళ్ళావు ఇంట్లో? అంటే అది లిప్స్ ఎందుకు డ్రైగా ఉన్నాయి? వాటర్ ఎక్కువ తాగాలి, హైడ్రేటెడ్గా ఉండమంటాను. నేను లిప్స్టిక్ వేసుకున్నా. ఇప్పుడు కెమెరా వచ్చింది, షూట్ చేస్తున్నాం. ఇవాళ ఏంటి స్పెషల్ ఎపిసోడ్ అంటే హరిణి హెయిర్ స్టైల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను హరిణి హెయిర్ స్టైల్స్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఇవాళ అయితే హరిణి ఒక బొమ్మ కనిస్తానమ్మా. ఆ బొమ్మ ఎంతైనా సరే నేను కొనిస్తానమ్మా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. కొనివే, ఎంతైనా సరే కొనిస్తాను, నాకు కొనివ్వు. కానీ ఆ బొమ్మ మాట్లాడదు. ఇట్లా పిచ్చి పళ్ళు ఉండవు దానికి, ఇట్లా పిచ్చి పిచ్చి కళ్ళు ఉండవు. నా అట్లా ఉండదు, నాకు హరిణి లాగా ఉండాలి ఆ బొమ్మ. అప్పుడే అప్పుడు ఇట్లా 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 లాగొచ్చు, ఇట్లా 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 లాగొచ్చు. స్కూల్కి వెళ్ళి సరే. స్నాక్స్ తిన్నావా? మొన్న నేను పెట్టిన స్నాక్స్లో కొన్ని మిగిలిచ్చి తెచ్చేసావు. దేనికి అంటే నేను మంచిగా దీనికి ఫ్రెష్ ఫ్రూట్స్ పెడుతుంటే ఏంటి రోజు ఫ్రూట్స్ పెడతావు? ఫ్రూట్స్ 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 ఏంటి? డ్రాగన్. ఈ మధ్య నేను ఆపిల్, గువావా అవన్నీ తింటున్నా. ఖాళీ చేసుకుని వస్తున్నా. బాక్స్ ను ఖాళీ చేస్తున్నావు అంటే నేను బస్ లో కెమెరా చెక్ చేస్తా, స్కూల్లో కెమెరా చెక్ చేస్తా. ఏమేం చేస్తున్నావు, ఎవరెవరికి ఇస్తున్నావు, ఏ పంచే కార్యక్రమాలు పెట్టావు, నేను ఏ డస్ట్బిన్ లో వేస్తున్నావు అన్నీ చూస్తా. సో యాక్చువల్లీ వాళ్ళ వ్లాగ్ ఏంటి తెలుసా నీకు? చెప్పేంటో. డిహైడ్రేట్ హర్నీ ఎట్లుంటుంది? డే రొటీన్ హర్నీ డిహైడ్రేటా? నీకు మొన్న ఊరికే ఎందుకు స్టమక్ పెయిన్ వస్తుంది, సరిగ్గా తినట్లేదు, సరిగ్గా వాటర్ తాగట్లేదు అని కదా. సో ఇవాళ నేను హరిణికి రెగ్యులర్గా ప్యాక్ చేసే స్నాక్స్ ఏంటి అన్నది నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను ఫ్రూట్స్ పెడుతుంటే హరిణి ఇదా ఫ్రూట్సే, ఊరికే ఫ్రూట్సే నా స్నాక్స్ అనేసి అని అంటుంది. సమ్ టైమ్స్ ఏంటది గమ్మీ బేర్స్ పెట్టమంటుంది, లేదంటే సమ్ టైమ్స్ ఆ స్వీట్ జెల్లీ చాక్లెట్స్, ఆ చూపా చూప్స్ ఇలాంటివి పెట్టమని అడుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు నేను నీకోసం క్యాండీస్ చేస్తున్నాను. చాక్లెట్స్ ఫ్రూట్స్ నుంచి క్యాండీస్ చేస్తున్నాను. అట్లా ఊపకే, ఎందుకట్లా? అది నెక్స్ట్ ఎపిసోడ్. సో నేను ఇవాళ హరిణికి డ్రై స్నాక్స్ ఏం పెడతాను లైక్ బాక్స్ లో. అండ్ ఇవాళ హరిణి కోసం నేను ఫ్రూట్స్ తోటి, ఇట్స్ ప్యూర్ ఫ్రూట్ ఓన్లీ, బట్ అది నేను క్యాండీ లాగా కన్వర్ట్ చేస్తాను వితౌట్ యూజింగ్ షుగర్ కానివ్వండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఫ్రూట్ని ఫ్రూట్ లాగే క్యాండీ చేస్తాను. అది మ్యాజిక్, నాకు మ్యాజిక్ వచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, అది పాప్ సైకిల్స్ అవుతాయి. ఇప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్ నీకు కనబడడానికి ఫ్రూట్ లాగే ఉంటుంది. యూ క్యాన్ రికగ్నైజ్ ఏ ఫ్రూట్ ఏంటి అనేసి. ఒకటి తెప్పించా, అది కూడా మ్యాజిక్కే. అట్లా ఇట్లా అంటే ఇట్లా అయిపోతుంది. ఇంకో సో యాక్చువల్లీ సాటర్డే జనరల్గా హరిణికి స్కూల్ ఉండదు, కానీ ఇవాళ ఉంది. ఇప్పుడే వచ్చింది లంచ్ టైంకి. ఇంకా అతే వంట చేస్తున్నారు. మేము ఈలోపు ఈ స్నాక్కి కావాల్సిన ప్రిపరేషన్స్ చేస్తున్నాం. ఎందుకంటే మండే నుంచి మళ్ళీ స్నాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకొంచెం హెల్దీ అండ్ మోర్ లైఫ్ టైం కైండ్ ఉండేలాగా ఫ్రూట్స్ని నేను ఏం చేస్తున్నా అన్నది నేను ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఆల్సో హరిని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి లేనప్పుడు అడుగుతూ ఉంటుంది, అమ్మ ఇవాళ ఇది పెట్టవా, ఈ మిల్క్ షేక్ చేయవా, ఈ స్మూతీ చేయవా అని అడుగుతూ ఉంటుంది. స్కూల్కి తెచ్చుకుంటున్నారా స్మూతీస్, మిల్క్ షేక్స్? అలౌడ్ ఉందా? సరే, నేను మాట్లాడతా మ్యామ్తో. సో సమ్ టైమ్స్ అలా అడుగుతూ ఉంది కాబట్టి నేను సీజనల్ ఫ్రూట్స్ తోటి హరిణికి కొంచెం ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అయితే ఆలోచించాను. అందుకోసం ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించాను. ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఇది కుక్కరు, అది మిక్సరు కాదు. మరి ఏంది ఇది అగారో వాళ్ళ 250 watts ది రీగల్ డిహైడ్రేటర్. అగారో రీగల్ డిహైడ్రేటర్ అంటే నీకు ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవి, సో ఫ్రూట్స్ ని యాజ్ ఇట్ ఈస్ నీకు క్యాండీస్ లాగా చేసిస్తుంది. అయితే నాకు అంటే డ్రై ఫ్రూట్ లాగా చేసిస్తుంది. డ్రై ఫ్రూట్ అంటే మళ్ళీ క్యాషూ, పిస్తా అవి కాదు, ఫ్రూట్ నే డ్రై ఫ్రూట్ చేసేస్తుంది డిహైడ్రేట్ చేసి.
అది ఇప్పుడే వెంటనే అవ్వదు, ఇట్స్ ప్రాసెస్ ఉంటుంది దానికి మొత్తము. సో నాకు ఎలాగో ఇప్పుడు హరినికి దాని తర్వాత గుడ్డుకి కూడా యూజ్ అవుతుంది స్కూల్కి వెళ్ళే టైంలో. లైక్ ఇప్పుడే హెల్దీ అనేస్తున్నారు ఈ పిల్ల, అసలు డ్రై ఫ్రూట్స్ తిందు. సో అగారో వాళ్ళది రీగల్ ఫుడ్ డిహైడ్రేటర్ నేను ఆర్డర్ చేశాను. సో మనకి ఇది వచ్చేసి 360 హాట్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీ ఉంటుంది అండ్ 250 వాట్స్ ఇది. సో మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. లైక్ ఫ్రూట్స్, మీట్, ఫిష్ అండ్ హర్బ్స్, వెజిటేబుల్స్. సో ఇవన్నీ కూడా మనం ఇందులో డీహైడ్రేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి టెంపరేచర్ సెట్టింగ్ ఉంటుంది అండ్ టైమర్ సెట్టింగ్ ఉంటుంది. స్టార్ట్ స్టాప్ మనం ఇలా ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ డిస్ప్లే వస్తుంది, నేను మీకు చూపిస్తాను. దీంతో పాటు మనకి 5 స్టాకబుల్ స్టెయిన్లెస్ స్టీల్ ట్రేస్ వస్తాయన్నమాట. సో మనము నీట్గా మనకు కావాల్సినవి డీహైడ్రేట్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు అందరూ చాలా హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచిస్తున్నారు, అన్నీ మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి. ఈవెన్ దో ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్ ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లోనే మంచిగా ఇలా హర్బ్స్ని కానివ్వండి, వెజిటేబుల్స్ని కానివ్వండి ఇలా డీహైడ్రేట్ చేసేసి మనం వాటిని పౌడర్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను హరిణి కోసం ఈ ఫ్రూట్స్ని డీహైడ్రేట్ చేసి దాన్ని డ్రై ఫ్రూట్స్ చేస్తున్నారు కాబట్టి. స్నాక్ అంటే ఇప్పుడు కూర్చొని తినేది అనుకుంటున్నావా? బాక్స్లోకి చేస్తున్నాను ఇప్పుడు, నాన్న వంట చేస్తున్నారు, అది తిందు ఆగు. అయితే ఇది మనము ఎందులో అయినా వాష్ చేసుకోవచ్చు, లైక్ డిష్ వాషర్లో అయినా పెట్టేయచ్చు, రెగ్యులర్గా మనం కిచెన్లో వాష్ చేసుకునే వెజల్స్తో పాటు కూడా వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి అక్రిలిక్ ఉంటుంది. సో ఈ స్టాకబుల్ ట్రేస్ తీసాక మనకి ఇక్కడ ప్యాన్ అనేది ఉంది కదా, దీన్ని మాత్రం మనం వాష్ చేయకుండా ఏదైనా వెట్ క్లాత్తో కానివ్వండి, డ్రై క్లాత్తో కానివ్వండి తుడిచేసుకోవచ్చు. అండ్ ఈ ట్రే పొజిషన్ ఫిక్సింగ్కి మనకి ఎలాంటి లైక్ అలైన్మెంట్స్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. దీన్ని మనం 2 టైప్స్ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఒక ట్రేని ఫిక్స్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఈ ట్రేయింగ్ ఆర్డర్లో మనకి ఇది ఏమంటారు, ఈ సర్కిల్ అక్రిలిక్ ఏదైతే కొంచెం పైకి ఉందో అది పైకి వచ్చేలాగా చూసుకొని మనం ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ ఫిక్సింగ్కి కూడా మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ నేను ఫిక్స్ చేసినప్పుడు ఇది ఇందులో ఇలా ఫిక్స్ అయిపోయింది కదా, సో ఇది ఒక ఆర్డర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం రొటేట్ చేసేసి ఇలా ఫిక్స్ చేసుకుంటే కొంచెం గ్యాప్ అన్నది ఉంటుంది. అకార్డింగ్ టు ది మనం ఫ్రూట్ సైజ్ ఆర్ వెజిటేబుల్ సైజ్ని బట్టి మనము ఆ ట్రేస్ని ఫిక్సింగ్ చేసుకుంటే దానికి గ్యాప్ అన్నది అది అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో దీనికి ఆర్డర్ అయితే ఏం లేదు, ఎలా అయినా ట్రేస్ని ఫిక్స్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు మన ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్ సైజెస్ని బట్టి. సో మనకి ఇలా డిహైడ్రేటర్తో పాటు ఒక బుక్ మాన్యువల్ కూడా ఇస్తారనమాట. దీంట్లో మనకి అన్ని ఐటమ్స్ ఇలా ఉంటాయి, లైక్ దేనికి ఎంత ప్రిపరేషన్ టైం పడుతుందని. ఇప్పుడు యాపిల్స్ కోర్ అండ్ కట్ ద స్లైసెస్ ఆర్ రింగ్స్, దీనికి డ్రైనెస్ టెస్ట్ ఇలా ఉంటుంది. అండ్ మళ్ళీ దీనికి టైం అప్రాక్స్ 5 to 6 hours పడుతుంది. సో మనకి ఏ ఐటమ్కి ఎంతెంత టైం పడుతుంది, ఎలా స్లైసెస్ చేసుకోవాలని చెప్పి మొత్తం ఒక మాన్యువల్ లాగా ఇచ్చేసారనమాట. ఇట్లా మనం జస్ట్ పీల్ ఆఫ్ చేసేసి స్కిన్ తీసేసి క్లో లాగా స్లైస్ చేసి పెడితే మనకి 6 hours to 16 minutes అట్లా పడుతుంది అనమాట. 6 hours 16 minutes అట్లా. సో క్యారెట్స్ 6 hours. సో ఇట్లా నా నేనైతే కొన్ని ఫ్రూట్స్ వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా కావాలనుకుంటే కొనుక్కుంటారు వాళ్ళ పిల్లల కోసం. ఇది ఏమో అనుకుంటుంది చేశాక, అబ్బా ఇదా దీంట్లో స్పెషల్ ఏముంది, మ్యాజిక్ ఏముంది అని అంటదేమో. సో యాక్చువల్లీ మనకి బయట కూడా డీహైడ్రేటెడ్వి దొరికేస్తాయి. మేము రీసెంట్గా థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని ఫ్రూట్స్ మనకి ఫ్రెష్గా ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ మనకి డీహైడ్రేటెడ్గా కూడా కనిపించాయి ప్యాక్స్లో. నేను మ్యాంగోస్ తెచ్చుకున్నాను అనమాట, తెచ్చుకొని తినేసి అది తొందరగా అయిపోయింది. సో ఈసారి నెక్స్ట్ మ్యాంగో సీజన్ వస్తుంది, ఇంకా 2-3 నెలల్లో మనకి వింటర్ తర్వాత సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడైతే మ్యాంగోస్ అన్ని డీహైడ్రేట్ చేసి మొత్తం ఇట్లా నింపి ఫుల్ అవే తింటా నేను. ఏంటి అలా చూస్తున్నావు? రసంతో అయితే మొత్తం జ్యూస్ చేసి ప్రిజర్వ్ చేసుకుంటాను. అండ్ నువ్వు కొనుక్కొని నువ్వు నామి నేను కొనుక్కొని తింటా, చాలా ఉంది. సో ఇప్పుడు కూడా స్ట్రాబెర్రీస్ యాక్చువల్లీ ఈ పార్టీకి రావాలి, ఇంకా స్ట్రాబెర్రీస్ రాలేదు, అడుగుతుంది హరిని, నాకు కనపడలేదు నాన్న. సో స్ట్రాబెర్రీస్ కానివ్వండి, బెర్రీస్ కానివ్వండి, ఎలాంటివి కూడా మనం ఇలా డీహైడ్రేట్ చేయొచ్చు. నెక్స్ట్ అది చేద్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఈ ఫ్రూట్స్ని కట్ చేసేసుకుంటా. వెయిట్, బనానా, యాపిల్, కివీ, డ్రాగన్ ఫ్రూట్, పేర్, పైనాపిల్ ఇవన్నీ డీహైడ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇట్లా కట్ చేస్తున్న పైనాపిల్ తెప్పించాను. ఆరెంజెస్ అండ్ ఏమంటారు లెమన్స్ అలా కూడా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం థిన్ స్లైస్ చేశాను. సో ఆర్డర్ వైజ్ ఇప్పుడు నేను దాంట్లో సెట్ చేసేస్తాను. సో ఇప్పుడు పేర్ని ఇదేంటి గ్రీన్ యాపిల్ ఆర్ పేర్ సంథింగ్, నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే పీల్ చేయకుండా, స్కిన్ పీల్ చేయకుండా డైరెక్ట్గా ఇట్లా స్లైసెస్ చేసేస్తున్నా. ప్రయోగంలో శివ అంటారు, అందుకే ఫస్ట్ తెలుసుకొని చేయి, మొత్తం ప్రయోగాలు చేయకని అంటారు. వస్తుంది కానీ కొంచెం ఇది ఎక్కువ వాటర్ కంటెంట్ కాబట్టి
మనకి టైం పడుతుంది అనుకుంటా. స్లైసెస్ చేసుకుంటే ఏంటంటే కొంచెం థిన్ లేయర్ వస్తుంది కదా, సో దట్ మనకి ఈ డిహైడ్రేషన్ టైంలో ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది అని అనిపిస్తుంది. ఎండ్ రిజల్ట్ చూస్తే కానీ తెలియదు మనకి. సో ఇలా స్లైసెస్ అయితే చేశాను. నెక్స్ట్ యాపిల్ కూడా చేసేద్దాము. నార్మల్గా కూడా హరినికి ఇట్లా యాపిల్ స్లైసెస్ కంటే ఇట్లా రౌండ్గా కట్ చేస్తే నచ్చుతుంది దానికి. సో మనకి ఇవన్నీ ప్రాసెస్ చూసి ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇంత చేసే బదులు బయటికి వెళ్ళి డిహైడ్రేటర్ కొనుక్కొని వస్తే అయిపోద్ది కదా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జనరల్గా మనకి ఒక ఫ్రూట్ 50 రూపీస్కి దొరికితే డిహైడ్రేట్ మనకి 300 రూపీస్కి దొరుకుతుంది. సో ఆ డిహైడ్రేషన్ ప్రాసెస్ అన్నది అంత జాగ్రత్తగా చేయాలన్నమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు మనం అదే ఇంట్లో తెచ్చి పెట్టేసుకొని చేసేసుకుంటే జస్ట్ ముందుగానే సెట్ చేసి పెట్టుకుంటే టైం సేవ్, హెల్త్ బాగానే ఉంటుంది అండ్ మనకి హోమ్ మేడ్ తిన్న ఒక తృప్తి ఉంటుంది. సో యాపిల్ తిను యాపిల్, గ్రీన్ యాపిల్ అండ్ పైనాపిల్ ఇవి అయితే సెట్. యాపిల్ ఇది పేర్ బాగుంది కదా, తీయ ఉంది. ఈ నాన్నమ్మకి ఇచ్చేసేయి, గుడ్డుకి రాగి దాంట్లో ఇచ్చేసేసేమని గ్రేడ్ చేసి. సో ఫస్ట్ అయితే ఇవి సెట్ చేసుకుందాం వీటిలో. సో ఫస్ట్ నేను పైనాపిల్స్ పెట్టేశాను, నెక్స్ట్ యాపిల్స్ పెట్టేద్దాం. సో నాకు స్పేస్ ఇది సరిపోయింది కాబట్టి ఇలాగే సెట్ చేసేస్తున్నాను. సో అన్ని ట్రేస్ ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ వాడాల్సిన అవసరం లేదు. లైక్ మీకు ఎన్ని ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ డీహైడ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని తగ్గట్టు మీరు పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది, దాని తగ్గట్టు టైమింగ్ అడ్జస్ట్ చేసేసి. సో ఇప్పుడు నేను ఒక 2-3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడుతున్నాను కాబట్టి అకార్డింగ్ టు దాట్ నేను ఫిక్స్ చేస్తున్నాను. ఇట్ విల్ కమ్ లైక్ చిప్స్ ఓన్లీ. అదే హెల్దీ ఇది, అందుకే నేను చెప్తున్నాను నీకు. నువ్వే తింటావులే అప్పుడు బాక్స్లో అమ్మ ఇదే పెట్టవా అనేసి అని అడుగుతావు. ఇప్పుడు కాదు, చేశాక చూడు ఎట్లా ఉంటుందో. సో 5 ట్రేస్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు పైనాపిల్, యాపిల్ అండ్ పేర్ పెట్టేశాను. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్, కివీ పెట్టేస్తాను. చూద్దాం. వైట్ డ్రాగన్ నువ్వు తింటావా? అది కొంచెం టేస్ట్లెస్గా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్కువ రెడ్ డ్రాగనే తెప్పిస్తాను. కానీ ఇది స్వీట్గా ఉంటుంది కదా నాన్న, అది ఏం ఇప్పుడు ఎక్కువ టేస్ట్గా ఉండదు కదా. అన్నీ ఇష్టమేలే, పెద్ద తినేవాళ్ళు కూడా చెప్పరు ఇంత. ఆగాగు. నెక్స్ట్ ఇప్పుడు కివీ పెట్టేద్దాము. 5 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్లో కివీ ఒకటి. సో ఇది స్కిన్ తీసి పెడితేనే బాగుంటుంది, స్కిన్తో పెడితే చేదుగా ఉంటుంది. నేను ఈ డీహైడ్రేటర్ది లైక్ డైరెక్ట్గా తెప్పించుకునే ముందు నేను కూడా చాలా రివ్యూస్ చూసి వీడియోస్ చూసి తెప్పించుకున్నాను. నేను ఇందులో 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే పెట్టేశాను డీహైడ్రేషన్కి అండ్ ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను. ఇలా సెట్ చేసుకున్నాను, సరిపోయింది నీట్గా. అండ్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసేసి ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ బటన్ ఆన్ అయిపోయింది, మనకి ఏం రాలేదు. ఇప్పుడు మనం ఇందులో నాకు కావాల్సింది ఏంటి, ఫ్రూట్ 70 degrees, మనకి 70 కాదు ఫ్రూట్స్కి మనకి 60 degreesలో పెట్టుకోవాలి, 60 to 65 degrees. సో నేను టెంపరేచర్ని సెట్ చేసుకుందాం, 60 degrees టెంపరేచర్. దెన్ టైమింగ్స్ ఇది డిఫాల్ట్గా మనకి 10 hours చూపించేసింది. సో ఇప్పుడు మనం స్టార్ట్ నొక్కేయచ్చు. సో ఇలా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మనకి. అలా మనం దీన్ని పక్కకు వదిలేస్తే ఈవినింగ్కి మంచిగా ఇది మనకి ఈ ఫ్రూట్స్ అనేది మంచిగా డ్రై ఫ్రూట్స్ లాగా డిహైడ్రేట్ అయ్యి వచ్చేస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు నేను సెట్ చేసిన టెంపరేచర్లోకి వచ్చేసింది. సో అలా మనము హర్బ్స్ని 30 to 35 నుంచి 40 degrees వరకు మనము చేసుకోవచ్చు డిహైడ్రేషన్ ఆ మోడ్లో పెట్టేసి. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి 40 నుంచి 45 degrees వరకు మోడ్లో సెట్ చేయాలి. ఫ్రూట్స్ 55 to 60, సో నేను 60లో సెట్ చేసేసాను ఇప్పుడు. సో డిఫాల్ట్గా అదే మనకి టైమర్ చూపించేసింది. అండ్ నెక్స్ట్ ఫిష్ ఆర్ ఎనీ అదర్ మీట్ 60 to 70. సో ఇప్పుడు మనము ఇంత టైం వెయిట్ చేస్తే మనకి ఆ లోపు మంచిగా సెట్ అయిపోతుంది. సో ఆ సెట్టింగ్ అంతా అయిపోయి ఎలా వచ్చింది నేను పెట్టిన ఈ 5 types ఆఫ్ ఫ్రూట్స్ ఎలా డిహైడ్రేట్ అయ్యి లైక్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అన్నది అవగానే నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్.
ఇప్పుడు మనకి 0 వచ్చేసింది అంటే మనం పెట్టిన ఫ్రూట్స్ అన్ని కూడా డీహైడ్రేట్ అయిపోయి రెడీగా ఉన్నట్టు. సో ఇప్పుడు నేను స్విచ్ ఆపేస్తాను. ఇప్పుడు ఇవి యూ క్యాన్ సీ నేను మధ్యలో ప్లేట్స్ పైకి కిందికి షిఫ్ట్ చేశాను అనమాట. ఇది పేర్. ఇది బాగా తీయగా ఉంది. As you can see, nice. It's looking like chips. Chips. So tasty. These are apples. Wow, let's try. You wanna try? Yes. ఇంకా ఫ్రూట్ తింటున్నట్టే ఉంది ప్రాపర్గా. వావ్, పైనాపిల్ వచ్చింది. ఇది భలే వచ్చింది. దీన్ని మనం పౌడర్ చేసేసుకొని యోగర్ట్స్లో వాడుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ చూస్తుంటే నాకు నిజంగా ఇప్పుడు థాయిలాండే గుర్తొస్తుంది. పెడతా నీకు బాక్స్లోకి. అండ్ నా యువర్ ఫేవరెట్ ఏంటిది? డ్రాగన్ ఫ్రూట్. బాగుందా? It's looking like a pineapple. ఇప్పుడు బాగుందా? చాక్లెట్స్ లాగే ఉందా? సో నేను హరినికి చాక్లెట్ రీప్లేస్మెంట్ దీంతో చేద్దామని చెప్పేసి, ఎందుకంటే హరినికి స్వీట్ టూత్ ఎక్కువ. స్కూల్ నుంచి రాగానే తింటా ఉంటుంది. బాగుందా? This is very ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ మీరు క్రిస్ప్. nice. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఫ్రూట్స్ది మనకి 6 to 8 hours టైం తీసుకుంటుంది కాబట్టి ఎవ్రీడే మనకి ఇలా డీహైడ్రేషన్. పక్కన చరుస్తూ ఉన్నాడు నా కొడుకు, లేచాడు ఇప్పుడే. సో మనకి ఎప్పుడైనా ఇట్లా డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ మనం చేసుకోవాలి అనుకుంటే మనము నైట్ పడుకునే ముందు ఇలా 5 ట్రేస్లో సెట్ చేస్తే మార్నింగ్ లేచేసరికి మనకి ఇలా రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనం స్టోర్ చేసుకుని పిల్లలకి బాక్స్లో అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇది హనీకి చాక్లెట్ రీప్లేస్మెంట్ అనుకుంటున్నాను. ఎంతవరకు హనీ నాకు సపోర్ట్ చేస్తుందనో చూడాలి. సో ఇలా మనం వెజ్జెస్తో కూడా రకరకాలుగా చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటి హర్బ్స్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్. సో ఇలాంటివన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ ట్రై చేయండి. దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇప్పుడైతే పక్కకి పెట్టేసి మా హరినికి కొంచెం వాడిని చూసుకొని వస్తాను, మళ్ళీ మాట్లాడతాను మీతోటి. సో ఎలా ఉంది ఫైనల్గా? ఎలా అనిపించింది నీకు? చాలా టేస్టీగా ఉంది. అసలు నాకు చాలా నచ్చింది. చాలా టేస్టీగా ఉందా? సో రేపటి నుంచి బాక్స్లో అన్నం అవి పెట్టను. అండ్ మిల్లెట్ నూడిల్స్ అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా ఇదే నీకు హెల్దీ. అప్పుడు నువ్వు ఇంకా మంచిగా హెల్తీగా అవుతుంది, స్కిన్ మంచిగా గ్లో అవుతుంది. ఓకే అంట. సో మనం వీటిని పౌడర్ లాగా చేసేసి లైక్ యోగర్ట్స్లో వాడుకోవచ్చు. అండ్ ఏంటి మిల్క్ షేక్స్లో కూడా అలా వేసుకోవచ్చు. అండ్ క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. లైక్ చ్యూయిగా మౌత్లో ఒక క్యాండీ ఫ్లేవర్స్ తిన్నట్టు. నెక్స్ట్ నేను లెమన్, ఆరెంజెస్ ఇలాంటివి సిట్రస్వి ట్రై చేస్తాను. సో దట్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. మీట్ మోస్ట్లీ మనకి యూజ్ అవ్వదు కాబట్టి మీట్ అన్నది ఆప్షనల్. ఇంకేం ట్రై చేయొచ్చు? డ్రై చిల్లీస్, మష్రూమ్స్ ఇవన్నీ చేయొచ్చు. మష్రూమ్ నా ఫేవరెట్ యాక్చువల్లీ. ఇట్లే చెప్తుంది యాక్షన్ అన్నీ జస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇది చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంది. సో దట్ మీరు కూడా ఒకసారి తెప్పించుకొని ట్రై చేస్తే అదే అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంది కాబట్టి తెచ్చుకొని మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్లీ మీ అందరు కూడా నచ్చుతుంది. అండ్ హెల్త్ వైజ్ కానివ్వండి, పిల్లలకి నచ్చే వైజ్ కానివ్వండి, ఒక చాక్లెట్కి బదులు మనం దీన్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ క్యాండీ. సో దే విల్ జస్ట్ లవ్ ఇట్. అండ్ ఇందులోనూ మనం ఈ ప్రాసెస్ అంతా కూడా వీళ్ళ ముందు కనిపించేలాగా ఇలా కలర్ఫుల్గా చేస్తున్నాం అనుకోండి, దిల్ గెట్ మోర్ ఇంట్రెస్ట్ టు ఈట్ అనమాట. సో ఇప్పుడు మా హరిని పాప ఎన్ని రోజులు తింటుంది, ఈ యాక్టింగ్ ఎన్ని రోజులు చేస్తుందన్నది చూడాలి. బట్ నేను బాక్స్లో పెట్టేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఆ రోజు తిన్నదా లేదా అన్నది కూడా. ఈవెన్ అది క్యాండీలా కనిపించాలంటే అమ్మ ఇందాక అవి తీసి షేప్స్లో కట్ చేసి నాకు ఇచ్చింది. మనం అలా కూడా చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం అలా చేద్దాం. మేము మంచి ఐడియా ఇచ్చాము. ముందే ఎప్పుడంటే కట్ చేసేవాళ్ళం కదా అట్లా షేప్స్లో. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మీ ఒపీనియన్ని కింద కమెంట్స్లో తెలియజేయండి. లాట్స్ ఆఫ్ లవ్, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. స్టే ట్యూన్. బై బై. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్కి. కొంచెం ముందుకు అక్కడికి వెళ్ళగానే కనిపిస్తుంది, చూసే వెళ్ళిపోదాం. This can't be a surprise. I think I'll let it slide. I'm sleepwalking through all of my problems.
లాస్ట్ టైం లైవ్ దొరికింది ఇక మళ్ళీ